ఇవాళ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యమై అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని నమ్మి వాళ్ళ మాయమాటలు నమ్మి ఇలా మోసపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉందని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోవట్లేదు. ఇలా గ్రామాలలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే వాళ్ళ కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు తప్ప వేరే 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ ఇట్లా అనేక నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతవరకు అభివృద్ధి జరిగింది. వాళ్ళు కనీసం బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికి వాళ్ళు చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఎన్నికల తర్వాత సర్పంచ్లందరికీ అండగా ఉండి సర్పంచ్ల తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ పక్కా ముందుకొస్తుంది. వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా భారతీయ జనతా పార్టీని నమ్మి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను చూసి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్న వారందరూ కూడా గౌరవ సర్పంచ్లందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇదే వాతావరణం దేశవ్యాప్తంగా